హలో అండి, ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని. కొత్త సంవత్సరంలోకి అయితే అడిగెట్టేసాం కదా. అదేనండి, ఇది ఉగాది రోజు వీడియో. ఉగాది రోజు వీడియో ఇప్పుడు పెడుతుంది ఏంటి, ఇంక పని లేదా అనేసి అనుకోవచ్చు. షార్ట్ వీడియో అయితే పెట్టానండి, లాంగ్ వీడియో అయితే పెట్టలేదు, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఉగాది రోజు ఏముంది, యథావిధిగా అందరూ చేసుకునేదే కదండి. నేను కూడా చేసేసాను. ఇల్లు తుడిచేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఇంక నేను పసుపు రాసుకుంటుంటే కాలికి మా పిల్లలు ఇద్దరు వచ్చారు. నాకు కూడా రాయి మమ్మీ పసుపు అని. ఈ ఉగాది అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుందండి, ఏంటంటే యాపు పచ్చడి గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మేము మా చిన్నప్పుడుది అయితే చెప్తాను. అయితే ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది ఏంటంటే మన చెట్టు నిండా చూసారా, కొత్త సంవత్సరం పూట ఎన్ని పువ్వులు వచ్చినాయో. ఇంకా మా చిన్నప్పుడు అయితే అండి, మా నాన్న అయితే అన్ని రకాలు తెచ్చి పచ్చడి చేసి టప్పాలే నిండాను చేసి మా ఊర్లో అందరం చేసుకుంటాము. ఒక్కో గ్లాస్ తాగాలి, లేచి స్నానాలు చేసేసి ఒక గ్లాస్ తాగేసి ఇంకా డబ్బులు అడుక్కొని, చిన్నప్పుడు అంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకులండి, అంత చిన్నప్పుడు కూడా కాదు. ఇంకా డబ్బులు అడుక్కొని మా ఊర్లో నూకాలమ్మ తీర్థం జరుగుతుందండి, మా ఆంధ్ర సైడు. ఇంకా పొద్దున్న వెళ్ళామంటే నైట్ అయ్యేదాకా తీర్థం తిరిగి రంగుల రాటం ఎక్కి ఇంకా సినిమాలు చూసి ఇంకా అన్నీ కొనుక్కొని ఇంకా మెల్లగా అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళండి. అప్పుడున్న హ్యాపీనెస్ అయితే ఇప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఉగాది వచ్చినా నా చిన్నప్పుడే గుర్తుకొస్తుందండి. ఇంకా మా అన్నయ్య కొన్ని, ఇంకొక అన్నయ్య కొన్ని, మా నాన్న కొన్ని, దాచుకున్నవి కొన్ని అన్నీ జమ చేసుకొని తీర్థానికి అయితే వెళ్ళిపోయేవాను. నాకైతే ఎప్పుడు ఏ పండగ అంతగానో గుర్తురాదు, కానీ ఈ ఉగాది అయితేనే నాకు చాలా ఇష్టం అండి. ఉగాది మా నాన్న చేసిన యాపు పచ్చడే అదేనండి. ఇంకా మా ఇంట్లో స్పెషల్ అంటే నేనేం చేయలేదండి, ఎందుకంటే ఇంకా యాపు పచ్చడి అయితే నేను చేయను, నాకు రాదన్నా ఇంకా సెంటిమెంట్. మా ఆయన సైడు ఉగాదిని ఈ పండుగ అంటారంట, గుడిపడవ అంటారంటండి మహారాష్ట్ర సైడు. ఇంకా నేను చేయలేదు. మా అక్కల ఇంటికి వెళ్తే మా అక్క చేస్తుంది ప్రతి సంవత్సరం యాపు పచ్చడే. ఈ సంవత్సరం కూడా చేయలేదు, కంపెనీలు ఇచ్చారు కదా తీసుకెళ్ళి కానీ రా అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి మా అక్కలకు చూపించేసి ఇంకా యాపు పచ్చడి అయితే తీసుకుని వచ్చానండి మా అక్కల ఇంటికాడ. నేను ఇంటికాడ అరటిపళ్ళు కొబ్బరికాయ తప్ప ఇంక నేను కూడా ఏం ప్రసాదాలు చేయలేదండి, ఎందుకంటే ఇంకా చేయలేదు అంతే. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే చేద్దాంలే అనేసి చేయబుద్ధి కాలేదండి. ఇంకా మా అక్కల ఇంటికాడ అయితే చూడండి, మా అక్క నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసే భోజనం కోసం అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన అయితే బోటి తీసుకొచ్చాడు, మేక బోటి తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చాడండి నాకు. ఇంకా 1/2 కిలో చికెను, నేనైతే తినను కదా, చికెను అన్నము ఇవన్నీ వండి మా వదిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా వచ్చేయమన్నాం భోజనానికి. కొత్త సంవత్సరం కదా, ఒక్కరోజే కదా పండగలు, ఒక్కరోజు అందరం కలిసి ఉండేదని వచ్చామంటే మా వదిన వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చింది. కానీ నేనైతే వీడియో అయితే మీకు తీయలేదు, తినే వీడియో, వంట చేసి వీడియో కూడా. ఇంకా మేము ఫోటోలు అయితే దిగేసాం మా అక్కల ఇంటి దగ్గర. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.